హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మనకి ఆంధ్ర నుంచి మరొక 2 పార్సల్ వచ్చాయి. అవేంటో క్లియర్ గా చూసేద్దాము. అలాగే ఈసారి మా పేరెంట్స్ కూడా వచ్చారనమాట. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ స్మాల్ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే అయితే వచ్చారనమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇలాగే మీకు కూడా పార్సల్స్ వస్తాయా, వస్తే ఏమేమి వస్తాయో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు నాకేమొచ్చాయో క్లియర్ గా మనం చూసేద్దాం. ఫస్ట్ అయితే చూసారు కదా, ఈ అట్టపెట్టు ఉందన్నమాట. ఆల్రెడీ ఇదిగోండి మీకు కనిపించే అట్టపెట్టు ఇంకొకటి, అండ్ ఇది ఇంకొక చూసారు కదా, ఇది ఇంకొక అట్టపెట్టి. ఈ అట్టపెట్టిలో ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు చూసేద్దాం. అన్ని ఫ్రూట్సే వచ్చాయి ఈసారి మాత్రం పార్సల్స్. చూసారు కదా, ఇవన్నీ యాప్ ఏంటంటే ఇక్కడ తక్కువ కాస్ట్ అట్లా ఏముండదు. ఇక్కడ కూడా కాస్ట్ ఉంటాయి, బట్ ఏంటంటే మేము కోకోపేట దగ్గర ఉంటాం కదా, బాగా టూ మచ్ కాస్ట్ ఉంటాయి అనమాట. సో ఇంకా వీళ్ళు వస్తున్నారు కదా, తీసుకొస్తాము అనేటప్పటికి తీసుకొచ్చారనమాట. చూడండి, యాపిల్స్, ఇవన్నీ యాపిల్స్ అనమాట. చూడండి, ఇన్ని యాపిల్స్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా ఓన్లీ ఫ్రూట్సే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకి బత్తాకాయలు ఉన్నట్టున్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బత్తాకాయలు ఉన్నాయి, దానిమ్మకాయలు ఉన్నాయి. మన ఛానల్ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనకి ఇక్కడ కాస్ట్ వచ్చేసి 350, 400 అలా ఉంటుంది. ఇదిగోండి, దానిమ్మకాయలు తీసుకొచ్చారు. ఒక 2 kgs అయితే తీసుకొచ్చారు. ఇంక వచ్చేసి మనకు వచ్చేసి బత్తాకాయలు. చాలా పెద్ద కవరే ఉంది, చూస్తున్నారు కదా. ఇంకా అదంతా ఓపెన్ చేయలేను. ఇవైతే బత్తాకాయలు. సో ఇది ఒక అట్ట పెట్టి వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇంకొక పార్సల్ ఏంటో చూద్దాం. దీని లోపల చూడండి, వంకాయలు కూడా తీసుకొచ్చారు ఊరి దగ్గర నుంచి. మా ఆంటీ వాళ్ళ చెట్లుకి పండాయంట, అవి కూడా తీసుకొచ్చారు. కరెంట్ పోయింది, లైట్ ఆఫ్, కొంచెం లైటింగ్ తగ్గుంటుంది, చూసుకోండి. ఇంకా దీంట్లో ఏమున్నాయో చూసేద్దాము. ఇక్కడ ఏం ఫ్రూట్స్ ఉన్నాయి. ఈసారి ఫ్రూట్స్ ఎక్కువ వచ్చాయండి. ఫ్రూట్స్ వచ్చాయి, బియ్యం బస్తా వచ్చింది మనకి, చాలా చాలా వచ్చాయి. ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట. మనకి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి, తీసుకొచ్చింది మా మమ్మీ. డ్రాగన్ ఫ్రూట్స్ నేను అసలు ఇష్టపడి తిననండి కదా. ఇంక ఇప్పుడు దీంట్లో ఏమున్నాయో చూసేద్దాం. ఇవి వచ్చేసి బనానాస్. బనానాస్ ఎక్కువ తెచ్చుకుంటే పండైపోతాయి కాబట్టి కొన్ని తీసుకొచ్చారు బనానాస్. ఆ తర్వాత ఇంకేదో కవర్ తీసుకొచ్చే సంచి. ఇంక ఇవి వచ్చేసి మనకి పుచ్చకాయలు. చూసారు కదా, పుచ్చకాయలు అయితే వచ్చేసాయి. ఫ్రూట్స్ అన్ని ఈరోజు మా ఇంట్లో ఫ్రూట్ మార్కెట్ లాగా ఉంది. నాకైతే ఫ్రూట్స్ తెచ్చుకున్నట్టు లేదు, మార్కెట్ పెట్టినట్టుంది, నాకు అట్లా అనిపిస్తుంది. చూడండి, ఇవి వచ్చేసి బియ్యం, రేషన్ బియ్యం అనమాట. మనం దోశకి వాటికి వేసుకోవడానికి తీసుకొచ్చారు మా మమ్మీ వాళ్ళు. సో ఇవన్నమాట ఈ 2 అట్టపెట్టిలు. ఇవి ఓన్లీ ఫ్రూట్స్ కి సంబంధించిన రిలేటెడ్. మీరు ఆల్రెడీ చూసారు కదా. ఇంకా తర్వాత అలాగే కాకుండా నాకు వరలక్ష్మి వ్రతానికి శారీ తీసుకొచ్చారు మా మమ్మీ. ఆ శారీ అక్కడ ఉన్నాయండి, తీసి చూపిస్తాను. నుంచి ఈసారి పెద్ద పెద్ద పార్సల్స్ వచ్చాయండి. ఆ తర్వాత నేను మంత్లీ గ్రాసరీస్ చూసారు కదా, లాస్ట్ టైం కూడా చూపించాను నేను ఇలా పార్సల్స్ వచ్చినప్పుడు. ఈసారి కూడా తీసుకొచ్చాము. ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి శారీ. వద్దంటే నేను అసలు తక్కువ కడతాను, అయినా మా అమ్మ కొంటనే ఉంటుంది. చూడండి, శారీ అయితే తీసుకొచ్చింది వితౌట్ స్టిచ్చింగ్ బ్లౌజ్. చూడాలి, ఏదైనా శారీకి మ్యాచ్ అయితే బ్లౌజ్ అది వేసేసుకొని కట్టేసుకుంటాను, ఫెస్టివల్ కాబట్టి. సో ఇదన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఒక డ్రెస్, ఆల్రెడీ నేను అక్కడ మెటీరియల్ పెట్టొచ్చాను, స్టిచ్ చేయించుకొని తీసుకొచ్చారనమాట వరలక్ష్మి రథానికి. ఇది కూడా కొత్త డ్రెస్, న్యూ డ్రెస్సెస్ అనమాట. ఇంకా వచ్చేసి చెప్పాను కదండి, ఫ్యామిలీ ఫంక్షన్ ఉందండి. ఫంక్షన్ కోసం బట్టలు అయితే తీసుకొచ్చారు. అంటే ఇంకా మేము పెట్టాలి కాబట్టి బట్టలు అవన్నీ తీసుకొచ్చారనమాట. రెడీమేడ్లో కొన్ని వచ్చేసి స్టిచ్డ్, అన్స్టిచ్డ్ అనమాట. బాయ్స్కి, లేడీస్కి వచ్చేసి స్టిచ్డే తీసుకొచ్చారు. ఇవన్నీ అవన్నమాట. ఇవన్నీ నేను పెట్టాల్సిన బట్టలు. ఇంకా ఇది బ్లౌజ్ పీస్ పెట్టడానికి. ఆ తర్వాత శారీ. చూడండి, శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు లైటింగ్కి ఎంత బాగా కనిపిస్తుందో నాకు తెలీదు. చాలా చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చి ఇలా బాగుంది అనమాట. మనమేం సేల్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి ఇంకో శారీ. ఇది ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. గ్రీన్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో ఇది ఒక శారీ. సో దీంట్లో వచ్చేసి నేను ఒక శారీ ఇస్తానండి, మా మమ్మీ ఒక శారీ ఇస్తుంది అనమాట. సో ఇంకా ఇవి పార్సల్స్ అయితే తీసుకొచ్చాము. అలాగే మేము సిఎంఆర్ షాపింగ్ మాల్లో గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చాము అనమాట, సిల్వర్.
సో అవేంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తా. వాళ్ళకి ప్రజెంట్ చేసేటప్పుడు పాసిబుల్ అయితే చూపిస్తాను అనమాట. చూడండి గిఫ్ట్స్ ఏమో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. సిఎంఆర్లో షాప్ చేసామన్నమాట. సో ఇవి గిఫ్ట్స్. ఆ తర్వాత నేను మంత్లీ గ్రాసరీస్ కూడా తీసుకొచ్చాను. లాస్ట్ వీడియోలో కూడా సేమ్ ఇదే టైంలో మేము మంత్లీ గ్రాసరీస్ కూడా తీసుకొచ్చామన్నమాట. అవేంటో నేను క్లియర్గా మీకు చూపిస్తాను. నేను ఈసారి ఏమేమి తీసుకొచ్చాను చూపించి. ఇది వచ్చేసి మంత్లీ గ్రాసరీస్ అని చెప్పా కదా, ఈసారి వచ్చేసి ఇది తీసుకొచ్చాం. డోర్ మ్యాట్ ఏంటంటే వాషింగ్ మిషన్లో వేస్తామండి మేము. బోత్ ఆర్ ఎంప్లాయీస్ కాబట్టి వాషింగ్ మిషన్లో వేస్తాము. సో ఇక్కడ ఏంటంటే వేరేగా ఉంటుంది. ఆ వాషింగ్ మిషన్ వేసినప్పుడు పాడవుతుంది. ఇలాంటివి అయితే బాగుంటున్నాయి అనమాట. మీరు కూడా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఇలాంటివి తీసుకోండి. మనకి 100 రూపీస్ పడుతుంది ఈ మ్యాట్ వచ్చేసి. ఇంకా అలాగే బ్రషెస్ తీసుకొచ్చాము. ఇప్పుడు గెస్ట్లు అట్లా వచ్చినప్పుడు ఉంటుందిలే అని చెప్పి ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాము. తర్వాత అటుకులు తీసుకొచ్చాము. మీరు లాస్ట్ టైం చూసుంటే నేను సరుపు అవన్నీ కూడా మేము బాగా బల్క్గా తెచ్చాం కదా. ఇంకా మాకు మంత్లీ అవి అవసరం ఉండదు అనమాట, నీడ్ ఉండదు. సో ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాం, 2 monthsకి ఒకసారి అలా తెచ్చుకుంటాం. మంత్లీ వచ్చేసి ఓన్లీ సరుకులు అనమాట. చూసారు కదా, ఇది నాకు చాలా బాగా నచ్చింది. క్యూట్గా 3 బౌల్స్లో ఇప్పుడు టమాటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నప్పుడు దీంట్లో టమాటా కచ్చపు, దీంట్లో మైనస్ అలా వేసుకొని తినొచ్చు, కొంచెం బాగుంటుందని చెప్పి తీసుకొచ్చానండి. 99 రూపీస్ అనమాట. బట్ నాకు కొంచెం ఆఫర్లో వచ్చింది ఈసారి. సో నేనైతే ఆఫర్లో ఉంది కాబట్టి తీసుకొచ్చాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. కొంచెం లైటింగ్ తక్కువ ఉంటే ఏమనుకోకండి, స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే పవర్ పోయింది. ఇంకా ఇది వచ్చేసి రాగి పిండి, రాగి జావా. అవి తాగడానికి హెల్దీ, చాలా హెల్దీ అండి. టిఫిన్స్లో రాగి జావా తాగితే మాత్రం, టిఫిన్స్లో కాపైనా మీరు టిఫిన్ లైట్గా చేసి 11 o'clockకి రాగి జావా తాగితే హెల్త్కి చాలా చాలా మంచిది. సో అందుకని కొంచెం రాగి పిండి అయితే తీసుకొచ్చాము. నేను మా హస్బెండ్ కాబట్టి ఇది సరిపోతుంది మాకు మంత్కి. ఇవి వచ్చి కొంచెం ధనియాలు, ఆల్రెడీ ఇంట్లో ధనియాలు ఉన్నాయి. ఫర్ సేఫ్టీ పర్పస్ ఇంకొన్ని తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చేసి షుగర్. మేము అస్సలు షుగరే తినమండి ఇంట్లో, మా హస్బెండ్ కానీ నేను కానీ. కాకపోతే ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, టీ అవి పెట్టుకుంటాం కదా, కాఫీ, వాటికి షుగర్ కావాలని కొంచెం తీసుకొచ్చా షుగర్. తర్వాత లాస్ట్ టైం సోప్స్ తీసుకురాలేదు మేము, ఎందుకంటే ఎక్కువ ప్రిఫర్ చేయం. బట్ ఈసారి డిమార్ట్లో బాగుంది సోప్ స్మెల్ కూడా, సోప్స్ కూడా బాగున్నట్టు అనిపించినాయి అని ఇది తీసుకొచ్చామంటే మాకు 2 months వచ్చేస్తుంది. సో ఇది ఒకటి తీసుకొచ్చాము, మైసూర్ శాండిల్. ఇంకా హార్పిక్ లాస్ట్ టైం తీసుకురాలేదు, ఇంకా అందుకని ఈ మంత్ అవసరమైంది. చింతపండు అండి, ఆల్రెడీ చింతపండు మనకుంది, బట్ స్టిల్ నేను ఇంకా తీసుకొచ్చాను అనమాట. జీడిపప్పు జ్యూస్ తాగుతానండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అన్నీ వేసి జ్యూస్ తాగుతాము. సో దానివల్ల ఇది ఈ మంత్కి ఈ ప్యాకెట్ సరిపోతుంది మాకు. తర్వాత ఇవి వచ్చేసి శనగపప్పు. చట్నీస్కి అవసరం ఉంటుంది కాబట్టి లాస్ట్ టైం కొన్నే తీసుకొచ్చానండి, ఈసారి 1 kg తీసుకొచ్చుకున్నాను. ఇది వచ్చేసి మనకి సాల్ట్ ప్యాకెట్, లాస్ట్ మంత్ కూడా తీసుకొచ్చా, ఈ మంత్ కూడా. ఇది బెల్లం అండి. బెల్లం కూడా ఐరన్ వస్తుంది, హెల్త్కి చాలా మంచిది. అండ్ సున్నుండులు అలాంటివి చేస్తుంటే అప్పుడప్పుడు. ప్లస్ మేము ఓట్స్ తింటాము, ఓట్స్లో బెల్లం వేసుకొని తింటాము. సో దానికోసం నేను బెల్లం అయితే తీసుకొచ్చాను ఈ మంత్. తర్వాత వచ్చేసి చపాతీ పిండి. ఆబ్వియస్గా టిఫిన్ తింటాము, చపాతీ తింటాం కాబట్టి చపాతీ పిండి ప్రిఫరబుల్. తర్వాత కొంచెం శనగపిండి అయితే తీసుకొచ్చాము. మా మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, ఏమన్నా వాడడానికి ఉంటుందిలే అని చెప్పి తీసుకొచ్చాము. లైన్డెడ్ బాక్స్, ఆల్రెడీ ఇంకో బాక్స్ కూడా తెచ్చామండి. అయితే అది లైట్ తెచ్చామన్నమాట. సో ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను, ఇది ఇంకొకటి అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి విమ్ తీసుకొచ్చాను 10 రూపీస్. ఆల్రెడీ బాటిల్ ఉంది, ఆ బాటిల్లో వేసేసుకుంటాను అనమాట. సో ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇంకా ఇవి వచ్చేసి మేము సన్ రిచ్ ఆయిల్, లాస్ట్ టైం కూడా చెప్పాను, చాలా చాలా మంచిది హెల్త్కి. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఇది ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది అనమాట. సో 2 ప్యాకెట్స్. సో ఇవన్నమాట ఈ మంత్లీ గ్రాసరీస్. మాకైతే 2000 పడిందండి బిల్లు. బికాస్ కొన్ని ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కాబట్టి నేను కొన్ని తీసుకొచ్చామన్నమాట. సో ఇంటి దగ్గర నుంచి వచ్చిన పార్సల్స్, గిఫ్ట్స్ మీరు చూసారు కదా.
ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాము. మిడిల్లో కొంచెం వీడియో వచ్చేసి మీకు లైటింగ్ లేకపోవచ్చు, ఏమనుకోకండి, స్కిప్ చేయకుండా వీడియో అండ్ వర్క్ అయితే చూస్తుండండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.